నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. యుఎస్ కెనడీ పర్బాస్ గవర్నర్ ఫర్ యూనియన్ రీజనల్ ప్రెసిడెంట్ను మరి 3 రోజుల నుంచి మరి మదనపల్లికి ఇచ్చిన కడప నుంచి పనిచేస్తున్న ఉద్యోగస్తులకి ఎంఆర్టీ నుంచి 22 మందిని, అలాగే సర్కిల్ ఆఫీస్ నుంచి 19 మందిని ఇచ్చిన దానికి వ్యతిరేకంగా మరి మేము 3వ రోజు ఈ నిరాహార దీక్షను ప్రారంభించాము. మరి మొదటి దినం ఏ దినమైతే ఎస్టీ గారు చెప్పారో అదే మాటని ఇంతవరకు కూడా మరి ఆ దినం నుంచి ఈరోజు 3వ వరకు కూడా ఎటువంటి పురోగతి లేదు. మరి గౌరవనీయులైనటువంటి చైర్మన్ మేనేజింగ్ ఏఎస్పీడీసీఎల్ గారిని, అలాగే సీజీఎం అథారిటీ గారిని, డైరెక్టర్ అథారిటీ గారికి మరి ఈ సందర్భంగా మేము తెలియజేయడం ఏమనగా, మరి మేము న్యాయమైనటువంటి వాటి కోసము, కార్మికుల హక్కుల కోసము మేము ఈ యొక్క ఉద్యమ బాట పట్టాము. మరి గతంలో ఇచ్చినటువంటి వైసీపీ గవర్నమెంట్ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు ఇచ్చినటువంటి జిల్లా బైఫర్కేషన్కి అనుగుణంగా ఆ రోజు ఇచ్చిన ఆర్డర్స్ను మరి ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి మాడిఫికేషన్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్, అన్నమయ్య కానీ, నెల్లూరు కానీ, తిరుపతి కానీ మాడిఫికేషన్ ఆఫ్ డిస్ట్రిక్ట్, అలాగే మార్కాపురం కానీ, వీటన్నిటిలో వచ్చిన ఉత్తర్వుల ప్రకారము కాకుండా పాత గవర్నమెంట్లో ఇచ్చిన ఉత్తర్వులనే ఈనాటి గవర్నమెంట్ కూడా అమలు చేస్తూ కడప జిల్లా వాసులను ఇబ్బంది పెడుతున్నారు. అందు నిమిత్తమై మేమందరం కూడా ఈ నిరసన కార్యక్రమం అన్ని యూనియన్ల అసోసియేషన్ కలిపి చేస్తున్నాము. మరి యొక్క కార్యక్రమంలో మరి మేనేజ్మెంట్ వారు తనైన స్పందించి ఈ యొక్క బైఫర్కేషన్ త్వరగా పరిష్కరించవలసిందిగా ఈ సందర్భంగా మరి మేనేజ్మెంట్ వారికి విన్నవించుకుంటున్నాము. అలాగనే ఈ సందర్భంగా మేము ప్రతి ఒక్క పొలిటికల్ లీడర్ను మరి అందరము మాట్లాడుకొని ఇది ఈ రోజు నుంచి వాళ్ళు అసెంబ్లీ సెషన్స్లో ఉన్నారు కాబట్టి నిన్న జరిగినది కాబట్టి వారిని కలచడానికి కూడా మేమందరం ముందుంటామని ఈ సందర్భంగా మీడియా వారికి తెలియజేసుకుంటూ, మీరు మా యొక్క ఈ కార్యక్రమాలని కవర్ చేస్తున్నందుకు మీడియా వారికి, అలాగనే ఏదో ఈ సందర్భంగా మేము చేసిన ఏదైనా అసౌకర్యం కలిగిస్తే ప్రజలు మమ్మల్ని సహృదయంతో మన్నించవలసిందిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కడప ఉద్యోగుల నిర్వహణ సమ్మె గురించి ఈనాడు ఇక్కడి నుంచి మాకు 40-41 మంది రాయచోటి జిల్లా ఏర్పడినప్పుడు విద్యుత్ ఉద్యోగులను అక్కడికి బైఫర్కేషన్ చేయడం జరిగిందండి. కానీ తర్వాత వచ్చేసి రాయచోటి జిల్లా క్యాన్సల్ కావడం జరిగిన తర్వాత అలాగే మా ఉద్యోగులను కూడా ఆ ఆర్డర్స్ని క్యాన్సిల్ చేసి కొత్తగా వేయాల్సింది పోనిచ్చి అదే ఎంప్లాయీస్ని మళ్ళా మదనపల్లె జిల్లాకు ఇక్కడి నుంచి పొమ్మని చెప్పడం అనేది మాకు చాలా బాధాకరమైన విషయము. ఎందుకంటే మా వర్షన్ వచ్చేసి చాలా తక్కువ. రాజోడ్ డివిజన్ నుంచి 6 మండలాలే మదనపల్లె కలిసినాయి. కానీ ఇక్కడి నుంచి 45 మంది అక్కడికి పోవడం అనేది, అక్కడ ఉండే డివిజన్ నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ ఎలాంటి ఎంప్లాయీస్ మదనపల్లెకి రాకుండా ఓన్లీ కడప జిల్లా నుంచే మదనపల్లెకు పంపించడం అనేది మేమైతే చాలా బాధాకరమైన విషయము, ఖండిస్తున్న విషయము. అన్ని యూనియన్లు అసోసియేషన్లు కూడా ఈ విషయం మీద చాలా సీరియస్గా ఉండి వీళ్ళ గురించి అన్ని యూనియన్లు ముందుండి పోరాడతామని ఈ సభా వేదికగా మేము అన్ని తెలియపరుస్తున్నామండి. ఈ ఆర్డర్ని క్యాన్సిల్ చేసి అన్ని డివిజన్ల నుంచి ఎవరి పర్సంటేజ్ ఎంతనో ఆ పర్సంటేజ్ వరకు చెప్తే మా జిల్లా నుంచి కూడా మా పర్సంటేజ్ ఎంతో మా పర్సంటేజ్ కూడా ఖచ్చితంగా పోయి చేస్తాము. మేము డ్యూటీలు చేయమని ఎవరికి ఏం చెప్పడం లేదు, ఖచ్చితంగా చేస్తాం. మా వర్షన్ ఎంత, మా పర్సంటేజ్ ఎంత కడప జిల్లా నుంచి అంతవరకు అయితే మేము చేస్తాము. కానీ ఆ పర్సంటేజ్ వదిలేసి
టోటల్ పర్సెంటేజ్ మదనపల్లికి ఇక్కడి నుంచే పోయి చేయడం అనేది చాలా బాధాకరమైన విషయము. అలాగే మా ఎంప్లాయీస్ కొందరికి హెల్త్ బాగలేకపోయినా కానీ లీవులు అడిగినా కానీ వాళ్ళు ప్రత్యేకంగా లీవులు ఇవ్వడము చాలా ఇబ్బందికరంగా ఉందండి. ఈ విషయం మీద అన్ని సంఘాలు కానీ అన్ని యూనియన్లు కానీ మేము ప్రత్యేకంగా ఖండిస్తున్నాము. ఈ విషయాన్ని ఎమ్మటే సీఎండీ గారు ఆలోచించి ఈ విషయాన్ని ఎమ్మటే తన దృష్టిలో ఉంచుకొని అన్ని మండల అన్ని డివిజన్ల నుంచి ఎవరు వర్షన్ ఎంతో అంతవరకు ఎంప్లాయీస్ని వేస్తే మా వర్షన్ వరకు మేము పోమని ఎవరం చెప్పడం లేదు. కాబట్టి ఈ విషయాన్ని మేనేజ్మెంట్ వారు సహృదయంతో ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటానని చూస్తున్నామండి. నేను తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడినండి. కాబట్టి ఈ విషయాన్ని మీ ప్రతి ఒక్కరూ గమనించి ఈ కడప జిల్లా ఎంప్లాయీస్ అందరికీ మా మేనేజ్మెంట్ న్యాయం చేస్తానని మేము ప్రత్యేకంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పాత్రికేయులకు మరి యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ జై కార్మిక సంఘం.